పావుగంటలో అపాల బాల అలయాలు తండ్రి మా అందాల తార వినినంత భూవాసు దేవుడు Happy Christmas! నేడు రేపు దేవుని రాకడ సమీపముగా ఉంది. అందుకే ప్రియ కుమారుడైన యేసయ్య మనందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. మనందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనము పిల్లరా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచితే పిల్లరా మన పాపములను మనకు విముక్తి కలుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం సెలవిస్తుంది. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని బైబిల్ సెలవిస్తుంది. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు రక్తమే మనకు పరిపూర్ణత ఇస్తుంది. యేసు రక్తం వలనే మనం నీతిమంతులుగా మార్చబడతాం. కాలము సంపూర్ణమైనప్పుడు పెట్టగా దేవుని కుమారుడు, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి మన కొరకు పంపించారు. అందుకే క్రిస్మస్ పండుగ అంటే ఏంటో తెలుసా పిల్లరా? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును మనం ఆరాధించాలి, క్రీస్తును మనం పూజించాలి, క్రీస్తులాగా మనం ఉండాలని, క్రీస్తులాగా మనం బ్రతకాలని, క్రీస్తు పోలిక ఈరోజు ఈ మాట వింటున్న నీలో నాలో మనలో ఆయన పోలిక రావాలని ఈరోజు మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఈరోజు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకోవాలని, ఒకసారి నీ జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టాలని, నీ కొరకే ఆయన వచ్చాడు ఈ లోకానికని నువ్వు గ్రహించాలని ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు మీ కొరకు చనిపోయాడు అని బైబిల్ సెలవిస్తుంది. అపరాధముల చేతను పాపముల చేతను సర్వ మానవాళి కొట్లుమిట్లాడుతుండగా మనలందరిని విడిపించి ఆయన ఉండేటువంటి స్థానంలోనికి తీసుకెళ్ళడానికి 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి అవతరించారు. ఆయన పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని మీరే సరి చేసుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డలారా. అందుకే యెషయా గ్రంథంలో పిల్లల రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ అధ్యాయంలో రాయబడింది కదా పిల్లరా, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, కృప చేతనే మీరు రక్షణ పొందారు. ఇది మన వల్ల కలిగేది కాదు, దేవుని కృప. దేవుని కృప చేత మనం రక్షించబడ్డాం. ఈరోజు నువ్వు నేను మనం ఈ రీతిగా ఉన్నామంటే ఎవరినైనా వెళ్ళి ఒక తాగుబోతుని అడగండి, ఒక తిరుగుబోతుని అడగండి, ఒక గూండాని అడగండి, ఎలా మారారంటే వాళ్ళు అంటారు, యేసయ్య మా జీవితాన్ని మార్చారు, యేసయ్య మా బ్రతుకును మార్చారు, యేసయ్య మా జీవితానికి వెలుగు నింపారు. యేసయ్య నమ్ముకున్నాకే నా త్రాగుడు విడిచిపోయింది, యేసయ్య నమ్ముకున్నాక నాకు ఈ ప్యాకెట్ పిచ్చి నుండి బయటపడ్డా, యేసయ్యను నమ్ముకున్నాక ఈ దొంగతనాన్ని మానేశారు, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాతే నా బ్రతుకు మారింది.